పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు వివాహం ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త వెంకట్ దత్తా సాయితో సింధు 7 అడుగులు వేసి ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. మరి వీరి పెళ్లి ప్రత్యేకతలు ఏంటి? ఏ సెలబ్రిటీలు వచ్చారు తెలుసుకుందాం. బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న పివి సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటదత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని అత్యంత ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లతో పాటు తన తోటి ప్లేయర్లను కూడా ఆహ్వానించారు. అయితే పెళ్లి కాస్త ఉదయ్పూర్లో జరగడంతో హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో సింధు, వెంకటసాయి దత్తల రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ పెళ్లిని ఉదయ్పూర్లోనే చేయటానికి ప్రత్యేకత ఉంది. వీరి పెళ్లి జరిగినది ఓ దీవి ప్రాంతంలో. ఆరావళి పర్వతాల వీరి పెళ్లి జరిగింది ఓ దీవి ప్రాంతంలో. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవి 21 ఎకరాల్లో ఉంది. రఫల్ సంస్థ ఈ దీవిని అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో ఉండే భారీ రిసార్ట్లో గెస్ట్ల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ దీవికి వెళ్ళడానికి పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీవి చుట్టూ ఉన్న సరస్సులో పడవల్లో వెళ్తుంటే ప్రత్యేక అనుభూతిని పొందుతారు. రిసార్ట్లో ఓ గదికి ఒక రోజుకు 1 లక్ష అద్దె ఛార్జ్ చేస్తారు. వధూవరుల సాంప్రదాయాలకు తగ్గట్టుగా రిసార్ట్ను రూపొందిస్తారు. అలా లగ్జరీగా వీరి వివాహం ఉదయ్పూర్లో జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇరు కుటుంబాలు బయట పెట్టలేదు. కానీ పలు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు, బెస్ట్ విషెస్ చెప్తున్నారు.